లెట్ us go with illustration 38. దీనికి వెళ్ళే ముందు చిన్న టాపిక్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి ఇక్కడ మనం ఏం చేసాం, ఎన్ని మోడల్స్ చూసాం మనం స్టార్టింగ్. ఇది చూడు, ఇది కాదు, ఇదేనా, ఇది కాదు, ఇది థింక్. లెట్ us రీకాల్ ద స్టార్టింగ్. మనం ఏం చెప్పాను, కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పాను కదా. ఇక్కడ ఒకసారి కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో ఒకసారి రీకాల్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్ అంటే ఏకే లిమిటెడ్లో మనకు 4 సబ్సిడరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఈ సబ్సిడరీస్లో ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ని ఎక్వైర్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఏమైంది, ఎక్స్ పేరెంట్ అయిపోయింది, వై లిమిటెడ్ సబ్సిడరీ అయిపోయింది. ఓకే, కానీ ఈ ఎక్స్ కూడా ఈవెన్ ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఏకే లిమిటెడ్ కదా. సో మెయిన్గా కామన్ కంట్రోల్ స్టార్టింగ్ ఎవరి దగ్గర ఉంది, కామన్ కంట్రోల్ ఏకే దగ్గర ఉంది. కామన్ కంట్రోల్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు కూడా ఏకే దగ్గర ఉంది. సో దీన్ని ఏమంటారంటే కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో నేను ఇందాక ఇది చెప్పాను కదా, ఏది రిజర్వ్స్, డీమర్జర్ అండర్ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో డీమర్జర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామన్ కంట్రోల్లో ఏం రాదు, రిజర్వ్స్ అని తీసుకోకూడదు, ఐసీఏ తీసుకోకూడదు అని చెప్పాను కదా. కాకపోతే అదే ఒకవేళ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ అనుకో, జస్ట్ డీమర్జర్ చెప్పకుండా జస్ట్ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్ ఉంది అని చెప్పగానే అక్కడ మళ్ళీ రిజర్వ్స్ తీసుకుంటాం. ఓకేనా, డన్. లెట్ us రీడ్ క్వశ్చన్ నెంబర్. చూడు, లెట్ us go with question number 38. AX and BX amalgamated on and from 1st January 2002. A new company, ABX Limited, with shares of 10 rupees each, was formed to take over the business of the existed companies. Okay. 2 కంపెనీస్ మర్జ్ అయ్యి కొత్త కంపెనీ ఫామ్ అవుదాం అనుకుంటున్నాయట. 2 కంపెనీస్ ఫార్మింగ్ అండ్ అంటే ఇప్పుడు ఏ కంపెనీ అయితే ఫామ్ అవుతుందో దీన్ని ఏమంటాం అంటే ఎక్వైరర్ కంపెనీ అంటాం. మనం ఎలా చూడాలంటే ఈ ఏబిఎస్సి అనేది ఈ రెండింటిని తీసేసుకుంటుందని చూడాలి. అంటే ఇప్పుడు ఏమవుతున్నాయి, ఇవి ఎక్వైరీస్ అవుతున్నాయి. డన్. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి, ఎసెట్స్ ఇచ్చాడు, లైబిలిటీస్ ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఆడు ఏం కావాలంటే ఆడికి వాట్ హీ వాంట్స్, లెట్ us see. ABX Limited has issued requisite number of shares అట, కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చేస్తున్నాడట టు డిశ్చార్జ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీస్. ఆల్సో ద న్యూ డిబెంచర్స్ were issued in exchange of the old series of both the companies. Prepare note showing purchase consideration ఏంటి, దానికి నోట్ తయారు చేయడం అని అడుగుతున్నాడు మనల్ని. ఓకే, పర్చేస్ కన్సిడరేషన్ డిశ్చార్జ్ ఎంత చేస్తావు దేర్ ఆఫ్ అండ్ ద డ్రాఫ్ట్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిఎక్స్ లిమిటెడ్ అస్యూమింగ్ దట్ బోత్ ద ఎంటిటీస్ ఆర్ అండర్ కామన్ కంట్రోల్. అలర్ట్ అయిపోవాలా, ఏంది ఆడే చెప్పేశాడు ఇక్కడ, కామన్ కంట్రోల్ని కింద అస్యూమ్ చేసుకోమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ దాన్ని కామన్ కంట్రోల్ అండర్ డీమర్జరా లేదంటే జస్ట్ కామన్ కంట్రోలా, అది ఎలా తెలుస్తుంది చెప్తా. డీమర్జరే కదా అది, డీమర్జరా అంతేం ఆలోచించకూడదురా. ఇక్కడ చూడు, డైరెక్ట్గా చెప్పాడు కదా, వాడు ఏం చెప్పాడు, అస్యూమింగ్ బోత్ ఎంటిటీస్ ఆర్ అండర్ కామన్ కంట్రోల్. ఆడేం డీమర్జర్ అండర్ కామన్ కంట్రోల్ అని చెప్పలేదుగా, అదొక పాయింట్ నువ్వు గుర్తుంచుకోవడానికి. ఇంకోటి ఏంటంటే డీమర్జర్ అండర్ కామన్ కంట్రోల్ నువ్వేమనుకుంటున్నావు, ఏబి ఈ 2 కలిసి ఉన్నాయి, ఎన్ని రోజులు 2 సెపరేట్గానే ఉన్నాయి కదా. ఈ 2 కొత్త కంపెనీ ఫామ్ అవుతున్నాయి. ఇది డీమర్జర్ ఎలా అవుతుంది, ఇది సెపరేట్ కంపెనీ, ఇది సెపరేట్ కంపెనీ. ఇప్పుడు ఏబి అనే కంపెనీ ఫామ్ అవుతుంది అనుకున్నాను, డీమర్జర్ అవ్వదు కదా. అంటే డీమర్జర్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏ అండ్ బి అనే ఒక కంపెనీలోంచి ఒక ఏ అని సెపరేట్ అయిపోతుందంటే దాన్ని డీమర్జర్ అంటారు. నువ్వు స్టార్టింగ్లో చదువు, చూడు ఏమన్నాడు, ఏ అండ్ బి ఎక్స్ అమాల్గమేటెడ్ ఆన్ అండ్ ఫ్రమ్. 2 కంపెనీలు మర్జ్ అయితేనే అంతే, డిఫరెంట్ కంపెనీస్, డీమర్జర్ అవ్వదు. సో కామన్ కంట్రోల్ అనగానే మనం ఏం చేసుకుంటాం, రిజర్వ్స్ కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి నువ్వు, ఒకసారి ప్రొవిజన్ రివైజ్ చేసుకోవచ్చా, కామన్ కంట్రోల్ ప్రొవిజన్స్. సరే చూడు,
సో చూడు ఇక్కడ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో మనం ఏం నేర్చుకున్నాం స్టార్టింగ్లో, అకౌంట్ ఫర్ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో ఇది చూడు పీసీ క్యాలిక్యులేషన్, క్యాష్ని అసెట్స్ని ఫేర్ వాల్యూకి తీసుకుంటాం. అయితే మెయిన్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ని క్యాలిక్యులేషన్ చూడు, దీన్ని ఎలా తీసుకోవాలి, బుక్ వాల్యూకి తీసుకోవాలి. బుక్ వాల్యూ ఆర్ క్యారింగ్ అమౌంట్ రిజర్వ్స్ని తీసుకొని అది రిజర్వ్స్ని బుక్ వాల్యూకి తీసుకోవాలి. డిఫరెన్స్ ఏమైనా ఉంటే దేనికి వెళ్ళిపోద్ది, క్యాపిటల్ రిజర్వ్కి వెళ్తుంది అని చెప్పాం. క్యాపిటల్ రిజర్వ్కి ఎందుకు వెళ్తుంది అన్న, కామన్ కంట్రోల్లో గుడ్ విల్ అనేది రాదు, బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో గుడ్ విల్ ఎప్పుడూ రాదు. ఓకేనా? విత్ దిస్ లెట్ us స్టార్ట్ ద జర్నీ. ఇప్పుడు కామన్ కంట్రోల్లో పీసీ చెప్పాడు, చెప్పలే పర్చేస్ కన్సిడరేషన్ ఇంత అని పే చెప్పలే. అది మన ఏమంటున్నాడంటే పీసీ నువ్వు మనల్ని కనుక్కోమన్నాడు. ఓకే, ఐఎన్ఏని బుక్ వాల్యూ తీసుకోవాలి, రిజర్వ్స్ కూడా తీసుకోవాలి, మనకు తెలిసింది. ఇప్పుడు ఈ పీసీ ఎంత పర్చేస్ కన్సిడరేషన్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ స్టెప్ ఒకసారి చూడు, ఒకసారి మెమరైజ్ చేసుకో, వాడు ఏమడుగుతాడో క్లియర్గా. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ప్రిపేర్ నోట్ షోయింగ్ పర్చేస్ కన్సిడరేషన్ ఒకటి, ఆ పర్చేస్ కన్సిడరేషన్ ఆ రెండు కంపెనీలకి ఎలా డిశ్చార్జ్ చేస్తాడు, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. పర్చేస్ కన్సిడరేషన్ గురించి నీకు ఏం చెప్పకపోతే ఏమనుకోవాలి, నువ్వు ఏమనుకుంటానంటే నెట్ అసెట్స్ మెథడ్ అని చేస్తాను అనమాట. ఓకే, చూద్దాం. క్వశ్చన్ చదివేనా లేదా గుర్తులేదు నాకు. ఏబిఎక్స్ లిమిటెడ్ ఇష్యూడ్ రిక్విజిట్ నెంబర్ ఆఫ్ షేర్స్ టు డిశ్చార్జ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీస్. ఆల్సో ద న్యూ డిబెంచర్స్ వర్ ఇష్యూడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఓల్డ్ సిరీస్ ఆఫ్ బోత్ ద కంపెనీస్. ఏంటి, ఏబిఎక్స్ అనేవాడు రిక్విజిట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తాడట. కరెక్ట్ కాకపోతే వాడు ఎగ్జాక్ట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తాడో చెప్పట్లేదు మనకి ఇక్కడ. ఓకే, రిక్విజిట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్తాడట. అయితే ప్రిపేర్ నోట్ షోయింగ్ అవి ప్రిపేర్ అయిపోయింది. ఎస్యూమింగ్ బోత్ ద ఎంటిటీస్ ఆర్ అండర్ కామన్ కంట్రోల్. ఓకే, డన్. మళ్ళీ చదివినట్టున్నాను, మర్చిపోయాను. సరే, ఇప్పుడు ఏం చేస్తాం, ఏబీసీ కంపెనీ రెండు కంపెనీస్ మెర్జ్ అయిపోతే ఏబీసీ వస్తుంది, ఏబీ అనేది వస్తుంది. ఇప్పుడు మనోడు ఏం చేయాలి, ఏబీ అనేవాడు ఏకి పర్చేస్ కన్సిడరేషన్, బీకి పర్చేస్ కన్సిడరేషన్, అంటే రెండు కంపెనీలు కొంటున్నాడు కాబట్టి ఏబీ. అసెట్స్ ఎంత, వాటి అసెట్స్ టోటల్ అసెట్స్ పీపీ ఇప్పుడు ఎంత ఇచ్చాడు నీకు, 13,050 15,20. ఆడ ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లు ఇచ్చేసాడు ఇది అమౌంట్స్. డన్. నెక్స్ట్ ఏంటి, లైబిలిటీస్ ఎంత ఇచ్చాను అన్న, ట్రేడ్ పేబుల్స్ 1,000 1,500 3,000 4,000 అంటే ఎంత, 3,000 + 1,000 4,000. ఓకే, 4,000 + 1,500 5,500. ఓకే, లైబిలిటీస్. అసెట్స్ మైనస్ లైబిలిటీస్, టోటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ చేస్తే ఏం వస్తుంది, నెట్ అసెట్స్ వచ్చేసాయి 9,050. అయితే ఇదేంటి మనం కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో ఏది కన్సిడర్ చేస్తాం, రిజర్వ్స్ తీసుకుంటాం. రిజర్వ్స్ ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో, అదర్ ఈక్విటీ ఉంది చూడు, అదర్ ఈక్విటీ కూడా రిజర్వ్సే. సో రిజర్వ్స్ని కూడా మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం. ఓకే, రిజర్వ్స్ని కన్సిడర్ చేస్తాం. అప్పుడు పీసీ ఎంత వచ్చింది, పర్చేస్ కన్సిడరేషన్ 6,000 7,000. ఇదే మెథడ్లో నెట్ అసెట్స్ మెథడ్లో. కానీ ఇక్కడ పప్పులో కాలేస్తాం. ఇలా అనుకోని నువ్వు అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు, ఆడ ఐసీ కూడా అలా చేయట్లేదు కాబట్టి. ఆడు ఎలా చేస్తుందంటే డిశ్చార్జ్ పీసీ ఆడు అలా చేసాడు, నీకు ఎలా తెలుస్తుందని అడుగుతావా, ఏమో క్వశ్చన్లో చదివి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చామో చూద్దాం. ద న్యూ డిబెంచర్స్ వర్ ఇష్యూడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఓల్డ్ సిరీస్ ఆఫ్ బోత్ దట్ కంపెనీస్. Discharge the claims of the equity shareholders of the transfer of companies. Also the new debentures were issued in exchange of the old series. స్పెసిఫిక్గా ఏం చెప్పలా, సర్లే. మన ఇక్కడ ఐసీ కూడా ఎలా చేస్తారంటే దీన్ని పర్చేస్ కన్సిడరేషన్. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, పీసీ కన్విడిస్తాం కాకపోతే వాడు ఏమైనా డిశ్చార్జ్ ఆఫ్ పీసీ. నెక్స్ట్ పాయింట్, హౌ యూఆర్ డిశ్చార్జింగ్ పీసీ. మొత్తం ఈ రెండు కలిపితే ఎంత, 6,000 + 7,000 13,000. అయితే ఈ 13,000 ఇప్పుడు ఏకి బీకి పంచాలి. ఎలా పంచుతాను, వాళ్ళ యొక్క నెట్ అసెట్స్ యొక్క రేషియోలో పంచుతాను. చూడ, వాళ్ళ నెట్ అసెట్స్ ఇవి, ఆ రేషియోలో నేను 13,000 పంచాలి. సో అప్పుడు ఏం చేస్తాను, 13,000 × 9,050. ఇది 9,050 డివైడెడ్ బై టోటల్. ఓకే, 6,274 అలాగా దీన్ని కూడా పంచా. 13,000 మొత్తం 13,000 అయితే ఇంటూ 7,000 డివైడెడ్ బై
అంటే పీసీ రేషియోలో పంచుతున్నాను అన్న ఈ రెండు. 13,000 ఇంటూ 7,000 డివైడ్ బై 13 కాదు. 1 సెకండ్ ఆగు, కొంచెం మైండ్ అబ్సెంట్లో చేసేస్తాను సామాన్య. చూడు సారీ, ఇక్కడ ఏం లేదురా. టోటల్ పీసీ ఎంత వచ్చింది? 6,000 + 7,000 13,000. ఈ 13,000ని వీటి యొక్క నెట్ అసెట్స్ రేషియోలో పంచాలి. 9050 + 970 ఎంత? 18,750. అంటే 13,000ని 9050 ఇంటూ డివైడెడ్ బై 18,750. అలాగే 13,000 ఇంటూ 9,700 డివైడ్ బై టోటల్ 18,750. అంటే ఇక్కడ వచ్చిన పీసీని నెట్ అసెట్స్ రేషియోలో పంచాను అంతే. ఇప్పుడు అలా పంపించినప్పుడు ఎంత వచ్చింది? ఇది 6275 అయింది. ఓకే, ఇది 726. అంటే వాటికి ఇచ్చే పర్చేస్ కన్సిడరేషన్ ఇవన్నమాట. ఏకేమో ఎంత, బీకేమో ఎంత. ఓకే, నెక్స్ట్ పాస్ జర్నల్ ఎంట్రీస్ అడిగాడు. కాకపోతే మనం ఎంట్రీ ఎందుకు పాస్ చేస్తున్నాం అంటే మన బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కోసం చేస్తున్నాం. ఓకే, ఇది కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరి బుక్స్లో? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏమడిగాడు? డ్రాఫ్ట్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఏబిఎక్స్ లిమిటెడ్. అంటే కొత్త కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని అడుగుతున్నాడు. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిఎక్స్ లిమిటెడ్ ఫర్ టేక్ ఓవర్ ఆఫ్ ఏ లిమిటెడ్ అండ్ ఫర్ టేక్ ఓవర్ ఆఫ్ బి లిమిటెడ్. ఒకవేళ నేను ఏ అనే కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తున్నాను? దాని అసెట్స్ అన్ని ఇంకార్పొరేట్ చేసుకోవాలి, లైబిలిటీస్ని ఇంకార్పొరేట్ చేసుకోవాలి, రిజర్వ్స్ని కూడా ఇంకార్పొరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కామన్ కంట్రోల్ కాబట్టి డిఫరెన్స్ ఏమైనా ఉంటే క్యాపిటల్ రిజర్వ్ పంపిస్తారు. టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 13,050. ఇక్కడ నుంచి చేద్దాం అంత డీటెయిల్గా కాకుండా. 13,050. నెక్స్ట్ లైబిలిటీస్ ఎంత ఉన్నానన్న? 4,000 ఉన్నాయి. ఓకే, 4,000. రిజర్వ్స్ ఎంత? రిజర్వ్స్ ఎంత? అది 3,050 రిజర్వ్స్. ఓకే, పర్చేస్ కన్సిడరేషన్ ఎంత పే చేసాను నేను? అడిగి పీసీ కూడా తీసుకుంటాను కదా. అవును, పీసీని పే చేసా 6275. ఎజ్యూమ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా ఫెయిర్ వాల్యూకి చేసినట్టు అనుకో, ఏం చెప్పలేదు కాబట్టి. అప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ చూడు, 275 క్యాపిటల్ రిజర్వ్ డిఫరెన్స్ వచ్చింది, డెబిట్ సైడ్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏ కంపెనీని ఇన్కార్పొరేట్ చేద్దాం? బి కంపెనీని. దాని అసెట్స్ ఎంత ఉన్నానన్న? 15,200. ఓకే, 15,200. లైబిలిటీస్ ఎంత వచ్చిందన్న? లైబిలిటీస్ 5,500. నెక్స్ట్ రిజర్వ్స్ ఎంత? 2,700. ఇక్కడ 2,700. ఓకే, మీకు బ్యాలెన్స్ ఏముందో? ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ అని చెప్పి బ్యాలెన్స్ క్యాపిటల్ ఎంత? 6,725. ఓకే, ఇప్పుడు ఇందులో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమొస్తుంది? మళ్ళీ ఇక్కడ 275 క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఏమైంది? క్యాపిటల్ రిజర్వ్. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు ఒకటి గమనిస్తే ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్, ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆఫ్సెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? బ్యాలెన్స్ షీట్ వేసేద్దాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏబిఎక్స్ లిమిటెడ్. ఓకేనా? అసెట్స్ ఎంత ఉన్నాయి? నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏముంది? బ్యాలెన్స్ షీట్ ఇంకార్పొరేట్ చేసేటప్పుడు ఇది కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్, ఇదేమీ డీమర్జర్ కాదు, ఏది డీమర్జ్ అవ్వట్లే. సో రెండు కలిపి ఉంటాయి. కామన్ కంట్రోల్ అంటే ఏ అని కంపెనీ, బి అని కంపెనీ రెండు మిక్స్ అవుతున్నాయి కాబట్టి మనం ఇద్దరివి వేసుకోవాలి ఇక్కడ. ఓకే, అసెట్స్ ఎంత? నాన్ కరెంట్ అసెట్స్ పీపీ ఎంత? చూడు, ఇది పీపీ 85 పీపీ యాడ్ చేసుకున్నా, పీపీ చేసా. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రెండింటిని కలిపి తీసుకున్నా. దాని తర్వాత ఇన్వెంటరీ ఉంది. ఇన్వెంటరీ ఎంత ఉంది? ఇన్వెంటరీ రెండు తీసుకున్నా. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నాయి. ట్రేడ్ రిసీవబుల్స్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ ఏంటి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ 450 400 తీసుకున్నా. నెక్స్ట్ ఈక్విటీ అండ్ లయబిలిటీ అని చెప్పి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉందన్న? ఎవరు చూడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ అంట. మనకి ఎలా వచ్చింది ఇది?
ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇక్కడ కొంచెం ట్రిక్కీగానే అంటే మర్చిపోతావు. ఇంపార్టెంట్ ట్రిక్కీనెస్ ఏంటంటే ఇక్కడ ఏ అనే కంపెనీ వేరు, బి అనే కంపెనీ వేరు. ఈ రెండింటికి ఎవరు ఇచ్చారు? ఏబి అనే లిమిటెడ్ పీసీ ఇచ్చింది. ఆ పీసీనే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ కింద తీసుకున్నాం. ఇక్కడ డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇంత ఫేస్ వాల్యూ ఇచ్చింది. అది డిశ్చార్జ్ ఆఫ్ పీసీ కన్సిడరేషన్ దీనికి ఎంత ఇచ్చింది, దీనికి ఎంత ఇచ్చింది. సో రెండింటిని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం వాటి యొక్క క్యాపిటల్ కింద. 6275, 6725, 13,000. ఓకే, డన్. అదర్ ఈక్విటీ ఎంతనన్నా? ఎందుకు అదర్ ఈక్విటీ వస్తుంది? రిజర్వ్స్. మనం కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్లో రిజర్వ్స్ తీసుకుంటాం కదా. రిజర్వ్స్ ఎంతనన్నా అదర్ ఈక్విటీ రిజర్వ్స్. ఇక్కడ 3050, 2700. 3050 ప్లస్ 2700 అదేమైంది? అదర్ ఈక్విటీ. ఇప్పుడు ప్లస్ క్యాపిటల్ రిజర్వ్ కూడా ఉంది కదా మన క్వశ్చన్లో. ఇప్పుడు చేస్తే ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ వచ్చింది కదా క్యాపిటల్ రిజర్వ్. ఎలాగేది చూడు, క్యాపిటల్ రిజర్వ్ 275. ఇందులో వచ్చిన క్యాపిటల్ రిజర్వ్ 275, ఇందులో వచ్చిందేమో 275. సో ఇది చూస్తే ఇది ఒకటి డెబిట్ బ్యాలెన్స్, ఇంకోటి క్రెడిట్ బ్యాలెన్స్, రెండు ఆఫ్సెట్ అయిపోతున్నాయి. ఓకేనా? ఓకే, రెండు ఆఫ్సెట్ అయిపోయి నీకేమైంది? అది క్యాపిటల్ రిజర్వ్ 0 అయిపోయింది. సో వాట్ ఈస్ ద అమౌంట్ యూ గాట్ ఈజ్ 5750. అంటే ఎలా వచ్చింది? 3050 ప్లస్ 2700 ఎంత వచ్చింది? 5750. డన్ డన్. సో ఇంకేమైనా ఉన్నాయా నీకు? బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందా? ఎందుకు వేయలేదు? బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందా లేదా? 1 సెకండ్. ఇక్కడ యాక్చువల్లీ నేను ఇది మర్చిపోయాను చూడు. ఇలా బారోయింగ్స్ ఎంత ఉన్నాయి? 3000 ప్లస్ 4000. 3000 ప్లస్ 4000 అంటే ఎంత అవుతుంది? 1 సెకండ్, 7000. అలా తర్వాత ట్రేడ్ పేబుల్స్ ఎంత ఉన్నాయన్న? 1000 ప్లస్ 1500 అంటే 2500. ఈ రెండు కూడా తీసుకుంటే టోటల్ ఎంత వచ్చింది? ఇవన్నీ వచ్చే 13,000 ప్లస్ 5750 ప్లస్ 7000 ప్లస్ 2500. ఇవన్నీ కలిపితే 28,500, 28,250. సరే, రెండు టాలీ అయిపోయాయి. డన్. నెక్స్ట్ ఇది పెద్ద ట్రిక్కీనెస్ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంది? ప్రిపేర్ నోట్ షోయింగ్ పర్చేస్ కన్సిడరేషన్ ఎస్యూమింగ్ బోత్ ఆర్ అండర్ కామన్ కంట్రోల్ అన్నది. ఇది ఏదైతే ఉందో ఇది సెపరేట్ క్వశ్చన్, అది అయిపోయింది. ఇప్పుడు ఇది సెపరేట్ క్వశ్చన్లో ట్రీట్ చేయాలి నెక్స్ట్ దాన్ని. ఓకేనా? దిస్ ఈజ్ సెపరేట్ క్వశ్చన్. ఏం చెప్తున్నాడు? ఎస్యూమింగ్ బిఎక్స్ లిమిటెడ్ ఈజ్ ఎ లార్జర్ ఎంటిటీ అండ్ దేర్ మేనేజ్మెంట్ విల్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంటిటీ ఆఫ్ ఏబిఎక్స్ లిమిటెడ్. దాని అర్థం ఏంటన్నా? ఆడేం చెప్పాలనుకుంటున్నాడంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ ట్రైయింగ్ టు కన్వే ఈజ్ ఏ కంపెనీ ఉంది, బి కంపెనీ ఉంది, ఏబి అనే కంపెనీ ఉంది. నార్మల్గా ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఏబి అనేది వెళ్ళి వీళ్ళిద్దరిని మర్జ్ తీసేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ వాడు ఏం చెప్తుందంటే బి అనేది చాలా లార్జర్ ఎంటిటీ అంటే ఇది, అండ్ దర్ మేనేజ్మెంట్ విల్ టేక్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ ఏబి లిమిటెడ్. ఏదైతే మనం ఎక్వైర్ చేస్తున్నానో వాడు దీన్ని కంట్రోల్ చేస్తారంట. అంటే ఇది సింపుల్, దిస్ ఈజ్ ఏ రివర్స్ ఎక్విజిషన్ కాన్సెప్ట్. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేస్తాడు? ఫేర్ వాల్యూ ఇచ్చాడు, ప్రాపర్టీ ఇచ్చాడు, ఇన్వెంటరీ ఇచ్చాడు, ఫేర్ వాల్యూ ఆఫ్ ది బిజినెస్. ఓకే, అంతే, సమ్ ఇచ్చింది. లెట్ us స్టార్ట్ అగైన్. రివర్స్ ఎక్విజిషన్లో మనకి ఏం తెలుసు? స్టెప్స్ 5 స్టెప్స్ ఉన్నాయి కదా మనకి. మామూలుగా డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇది. కాకపోతే ఇక్కడ లెట్ us ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూడు, నెక్స్ట్ బిఎక్స్ ఈజ్ ద లార్జర్ ఎంటిటీ కాబట్టి ఇది రివర్స్ ఎక్విజిషన్. దాని అర్థం ఏంటి? ఇప్పుడు లాజికల్గా అయితే ఏం ఐడెంటిఫై స్టెప్ 1, లెట్ us స్టార్ట్ ద జర్నీ, ఐడెంటిఫై ద ఎక్వైరర్. లాజికల్ అండ్ లీగల్. ఎవరు ఇక్కడ? ఏబిఎక్స్ ఈజ్ ద ఎక్వైరర్ యాక్చువల్లీ. ఏబి ఇది రెండు ఏమవుతున్నాయి? ఎక్వైరీ కంపెనీస్ అవుతున్నాయి. కానీ చూడు, బట్ అకౌంటింగ్లో ఏం చేయాలా? ఏ అనేవాడు, బి అనేవాళ్ళు ఇదే అందరికన్నా ఎవడ పవర్ లార్జర్ ఎంటిటీ? బి అనేవాడు లార్జర్ ఎంటిటీ. అంటే దాని అర్థం మనం ఎలా చేస్తాం? వీడే ఎక్వైరర్ కింద ట్రీట్ చేస్తాం. మిగిలిన ఇద్దరు ఏమవుతున్నారు? ఎక్వైరీస్ అవుతారు. ఓకే, ఆ మిగిలిన ఇద్దరు ఎక్వైరీస్ అయితే, ఓకేనా, మిగిలిన ఇద్దరు ఎక్వైరీస్ అయితే నువ్వేం చేయాలి? కాకపోతే ఈ ఏబిఎక్స్ అనేది న్యూ కంపెనీ, అది అసలు ఏమీ లేదు. ఏ కంపెనీ, బి కంపెనీ రెండు ఫామ్ టుగెదర్ అయితేనే ఈ కొత్త కంపెనీ వస్తుంది. కానీ అప్పటిదాకా ఈ కంపెనీలో ఏముంటుంది? జీరో, న్యూ కంపెనీ, బ్లాంక్ కంపెనీ ఇది. ఇప్పటిదాకా దీని పెర్ఫార్మెన్స్ ఏంటి? ఏం లేదు. సో మనకి సింపుల్గా ఏం చెప్తాం? ఎక్వైరీ, ఏ అని కూడా ఎక్వైరీ అవుతున్నాడు, బి అని కూడా ఎక్వైరర్ అవుతున్నాడు, అಷ್ಟే. సో నెక్స్ట్ ఏంటి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎప్పుడు ఇచ్చానన్నా? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కదా,
1st January 2012. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్ 3 డీమ్డ్ పీసీ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ డీమ్డ్ పీసీ. ఇంకా క్వశ్చన్ అంతా నువ్వేమనుకోవాలా, బి అని కూడా ఎక్వైరరు, ఏ అని కూడా ఎక్వైరీ, అదే పాయింట్లో పెట్టుకో ఇంకా. ఓకే, డీమ్డ్ పీసీ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అంటే బి అని వాడు ఏకి బీకి ఏకి ఏబీకి ఎంత ఇస్తున్నాడు పీసీ అనేది అబ్జర్వ్ చేయి. కాకపోతే క్వశ్చన్లో 1 సెకండ్ సరే చూడు, ఇక్కడ డీమ్డ్ పీసీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, బి అని వాడు ఏకి ఎంత ఇస్తున్నాడు మెయిన్, అది నువ్వు ఆలోచించాలంటే ఇక నార్మల్గా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. పీసీ అని వాడు ఏం చేస్తున్నాడు, సారీ ఏబి అనేవాడు ఏకి బీకి వాల్యూ, ఏబి అనేవాడు ఎక్వైర్ చేసుకుంటున్నాడు ఏ కంపెనీని, బి కంపెనీని. ఓకేనా? అయితే ఎక్వైర్ చేసుకున్నాడు వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ ఎంత అనేది నీకు తెలియదు. అయితే వాడు ఏమన్నాడు క్వశ్చన్లో, పీసీ చెప్పలేదు ఇక్కడ, ఇది సారీ నువ్వు మళ్ళీ ఆ క్వశ్చన్ వేరు, అది కంప్లీట్లీ ఏ పాయింట్ కంప్లీట్లీ వేరు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్వశ్చన్లో చూడు. అయితే నీ మార్కెట్ వాల్యూ ఆఫ్ నీ బిజినెస్ ఎంత ఉంది, ఏ యొక్క మార్కెట్ వాల్యూ బయట మార్కెట్లో 11,000 ఉంది, బీకి ఏమో 14,000 ఉంది. ఓకేనా? ఓకే, సో అప్పుడు నువ్వేం తీసుకుంటావు, పీసీ నీ ఓకే సరేరా, నీ మార్కెట్ వాల్యూ తగ్గ రేటే నీకు ఇస్తానన్నా అంటాడనమాట మన ఏబీ అనేవాడు. అప్పుడు వీడికి ఎన్ని షేర్స్ ఉంటాయి, ఫేస్ వాల్యూ ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో నీకు, చూడు షేర్స్లో చెప్పాడు అది పాయింట్ ఎంత చెప్పాడు, 10 రూపీస్ చెప్పాడు ఈచ్. అంటే మొత్తం మార్కెట్ దాని వాల్యూ డివైడెడ్ బై ఫేస్ వాల్యూ. అంటే ఏం చేస్తున్నావు నువ్వు, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు, లేదు నెంబర్ ఆఫ్ షేర్స్ కదా ఐడెంటిఫై చేసేది, వాల్యూ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ షేర్సే కదా వచ్చేది, ఫేస్ వాల్యూ పర్ షేర్ డివైడ్ బై టోటల్ వాల్యూ. ఇప్పుడు ఎంత వచ్చింది వాల్యూస్, 1100 షేర్స్ ఇందులో ఉన్నాయి, ఇందులోనే 1400 షేర్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు నీకు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఏ అనే కంపెనీ ఏ అనే కంపెనీలో 1100 ఉన్నాయి, బి అనే కంపెనీలో ఎన్ని ఉన్నాయి, 1400 షేర్స్ ఉన్నాయి. అంటే వాటి యొక్క ఎస్ఎఫ్ఎస్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్స్లో ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వేసినప్పుడు ఎంత ఉంటాయి, ఇద్దరికి కలిపి 2500 షేర్స్ ఉన్నాయి. అప్పుడు అందులో ఏ లిమిటెడ్కి ఎంత వెళ్తాయి, ఏ లిమిటెడ్ యొక్క రేషియో ఎంత, ఎలా చేస్తాయి ఏ లిమిటెడ్ది, ఏ లిమిటెడ్ టోటల్ ఎంత 1100 డివైడ్ బై 2500 ఇంటూ 100 చేస్తే వీడికి 44% వచ్చింది, వీడికి 56% వచ్చింది. ఎలా వచ్చింది, 1400 డివైడ్ బై 25 ఇంటూ 100 చేస్తే 56%. అంటే పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే మనం బి అని కూడా లార్జర్ ఎంటిటీ అని చెప్పాం, ఆడు అదే ప్రూవ్ చేసుకున్నాడు, ఆడికి ఎంత ఇచ్చాడు, ఆడి కంట్రోల్ ఎంత ఉంది, 56% ఉంది. ఓకే, చాలా జాగ్రత్తగా ఇక్కడ. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి, డీమ్డ్ పీసీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? డీమ్డ్ పీసీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఓహో నా ఓపెనింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఓపెనింగ్ షేర్స్ బై మై కంట్రోల్ 56% చెయ్యి. ఓపెనింగ్ షేర్స్ ఎంత ఉన్నానన్నా నాకు క్వశ్చన్లో చూడు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 7000 అంట. 7000 అంటే నా దగ్గర ఓపెనింగ్ ఎంత ఉన్నట్టు, 7000 డివైడెడ్ బై 10 అంటే 700 షేర్స్, అంతేనా? 7000 డివైడ్ బై 10 అంటే 700 షేర్స్ ఉన్నాయి. అంటే ఏం చేస్తాం, 700 డివైడ్ బై 56% గివ్స్ మీ 1250 షేర్స్ మొత్తం. అందులో నాకు ఆల్రెడీ ఓపెనింగ్లో ఎంత ఉన్నాయి, 700 షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా ఓపెనింగ్లోనే, మైనస్ 700 550 షేర్స్ వచ్చాయి నాకు. అంటే నాకు ఎడిషనల్ ఇన్ని షేర్స్ ఎందుకు వచ్చాయి, ఎందుకంటే నేను పీసీ ఇష్యూ చేశాను కాబట్టి. అదే చెప్తున్నాను ఇక్కడ చూడు కింద, టోటల్ 7000 డివైడ్ బై 10, ఇప్పుడు ఎన్ని వచ్చాయి, 1250 షేర్స్ వచ్చాయి, అందు నుంచి ఓపెనింగ్ తీసేస్తే 550 షేర్స్. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత, నెక్స్ట్ అది ట్రిక్కీ పాయింట్. మార్కెట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, మార్కెట్ ప్రైస్ అనేది నీకు ఎలా వస్తుందో తెలుసు, ఎస్ఎఫ్ఎంలో చదువుకున్నాం. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ కదా. వాల్యూ ఎంత, ఫేర్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ బి లిమిటెడ్ వాల్యూ ఎంత, 1400 అని క్వశ్చన్ అని చెప్పాడు. చూడు క్వశ్చన్ ఎంత చెప్పాడు, 1400 చెప్పేసాడు వాల్యూ. ఫేర్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఎంత, 1400. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ షేర్స్, 700 షేర్స్. చేస్తే ఎంత ఉంది, 20 రూపీస్ మార్కెట్ ప్రైస్.
నీకు ఫేస్ వాల్యూ ఎంత అని చెప్పాడు, ఇందులో 10 రూపీస్ ఫేస్ వాల్యూ అయితే ఇంకో 10 రూపీస్ సెక్యూరిటీస్ ప్రీమియం అవుతుంది. నార్మల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఓకే డన్. 550 into 20 చేస్తే 11,000 వచ్చింది. అందులో 5,500 ఫేర్ వాల్యూ, 5,500 సెక్యూరిటీస్ ప్రీమియం. డన్నా? డన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, స్టెప్ 4 INA ఏంటి, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్వైరీది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. హూ ఇస్ మై ఎక్వైరీ, ఏ లిమిటెడ్ ఈజ్ మై ఎక్వైరీ. వాడి యొక్క ఏ రేట్కి రికార్డ్ చేయాలి, ఫేర్ వాల్యూ క్యారింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ రికార్డ్ చేయాలి. వాడు ఏం చెప్పాడు, ఏది ఫేర్ వాల్యూ చూడు, ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద నెట్ అసెట్స్ ఆఫ్ A and B. మనకి ఏది కావాలి, ఏదే కావాలి. అది 9,500, 1,300. 9,500 ఏమో PPE, 1,300 ఏమో ఇన్వెంటరీ. మిగిలినంత ఏం చెప్పకపోతే ఏం తీసుకుంటావు నువ్వు, క్యారింగ్ అమౌంట్ తీసుకుంటా. క్యారింగ్ అమౌంట్ ఎంత అని చెప్తున్నాడు అన్న, క్యారింగ్ అమౌంటా చూడు ఎంత చెప్పాడు. క్యారింగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ PP ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వదిలే. ఎవరు తీసుకోవాలి, ఏ లిమిటెడ్ తీసుకోవాలి, B లిమిటెడ్ నాకు అక్కర్లా. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడు, 1,050. డన్. ఇన్వెంటరీ ఎంత, ఇన్వెంటరీ ఆల్రెడీ రాసేసా. నెక్స్ట్ ట్రేడ్ రిసిబుల్స్ 1,800. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 450. ఓకే, టోటల్ ఎంత వచ్చింది, 14,100. ఆ తర్వాత లైబిలిటీని కూడా ఎట్ ద రేట్ ఆఫ్ ఫేర్ వాల్యూ చూపించాలి. లైబిలిటీ ఏంటన్నా, బారోయింగ్స్ 1,300. ఆ తర్వాత ట్రేడ్ పేబుల్స్ ఎంత, 1,000. రెండు కలిపితే ఎంత, 4,000. అంటే అసెట్స్ మైనస్ లైబిలిటీస్ చేస్తే ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ ఎంత వచ్చాయి, 10,100 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇందులో NC అనేది నాట్ అప్లికబుల్. దాని తర్వాత గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు PC మైనస్ INA. PC ఎంత వచ్చింది, పర్చేస్ కన్సిడరేషన్ ఇక్కడ వచ్చిందిగా 11,000 డీమిడ్ PC. INA ఎంత వచ్చింది, 10,100 చేస్తే గుడ్ విల్ ఎంత వచ్చింది, 900. అయితే మనం ఇప్పుడు ఏం అడిగాడు తర్వాత, బ్యాలెన్స్ షీట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ వేసే ముందు చిన్న రఫ్ నోట్స్లో చూద్దాం. అసెట్స్ అన్ని ఏ కంపెనీ, B కంపెనీ, ఏ కంపెనీ, B కంపెనీ, AB కంపెనీ ఉన్నాయి. ఏ కంపెనీ అవడో ఎక్వైరీ చేసుకునేవాడు అన్ని ఇప్పుడు కూడా నేను వాడి అసెట్స్ అన్ని ఫెయిర్ వాల్యూకి చూపించాను. సో ఐ విల్ టేక్ ఇస్ ఫెయిర్ వాల్యూ. ఆ తర్వాత AB అనేది నిల్ కంపెనీ, ఈవెన్ అది ఎక్వైరీ కంపెనీ, దాన్ని కూడా ఫెయిర్ వాల్యూకే తీసుకోవాలి. ఆ తర్వాత B అనేది ఏంటి, నా పేరెంట్ కంపెనీ కాబట్టి దీన్ని ఎలా చూసాలంటే క్యారింగ్ అమౌంట్కి తీసుకుంటా. ఈవెన్ లైబిలిటీస్ కూడా అంతే. ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకున్నప్పుడు ఏమైంది, పేరెంట్ యొక్క క్యాపిటల్ ఈక్విటీ మాత్రమే రావాలి. పేరెంట్ అంటే ఎవరు ఇక్కడ, B లిమిటెడ్ యొక్క PC మాత్రమే తీసుకుంటాం. వాడి ఈక్విటీ మాత్రమే తీసుకుంటాం. అదర్ ఈక్విటీ కూడా రిజర్వ్స్ తీసుకుంటామా, తీసుకుంటే ఎవరు తీసుకుంటాం అంటే పేరెంట్తే తీసుకుంటాం. సారీ తీసుకుంటాం అదర్ ఈక్విటీ. కాకపోతే ఓన్లీ బీదీని మళ్ళీ వాడు PC కోసం ఎంత అయితే ఇష్యూ చేశాడో అంతా తీసుకుంటాం. లెట్ us సాల్వ్ దట్ ఆల్సో. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ B అని కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అసెట్స్ ఎంతనన్నా, నాన్ కరెంట్ అసెట్స్ PP చూడు ఎంత ఉంది, ఫెయిర్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా క్వశ్చన్లో 9,500. అయితే దాని తర్వాత B అనేది ఎంత, ఇదేంది, రివర్స్ ఎక్విజిషన్లో అంటే నేను ఆ కంపెనీని ఎక్వైర్ చేసేసుకున్నాను కదా, ఆ కంపెనీ యొక్క అసెట్స్ కూడా నాయే. సో దాన్ని కూడా తీసుకున్నాను 17,000. గుడ్ విల్ నాన్ కరెంట్ అసెట్స్లోనే రావాలి. గుడ్ విల్ ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది ఫర్గట్ అయిపోతుంది 900. యూ విల్ ఫర్గెట్ దిస్. సో రిమెంబర్ చేసుకో, ఇది గుడ్ విల్ మర్చిపోతావు, బాగా గుర్తుంచుకో. గుడ్ విల్ మర్చిపోకుండా వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఏంది, ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత, ఫైనాన్షియల్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్ ఎంతనన్నా, 1,050 + 550, 1,050, 550 టోటల్ ఎంత. కరెంట్ అసెట్స్ ఎంత, ఇన్వెంటరీ ఎంతనన్నా, ఇన్వెంటరీయా చూడు, ఇన్వెంటరీ 1,250 + 2,750 ఇన్వెంటరీ. కాకపోతే ఇన్వెంటరీ వాడు క్వశ్చన్లో మళ్ళీ అప్డేట్ చేశారు కింద 1,300, అందుకని 1,300 + 2,750 తీసుకున్నాను. దాని తర్వాత ట్రేడ్ రిసిబుల్స్ ఎంత, ట్రేడ్ రిసిబుల్స్ 1,800, 1,400, 4,000, 5,800. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎంత, 4,000, 450 + 400 ఎంత, 850. డన్. ఇదంతా టోటల్ ఎంత వచ్చింది, 30,200. దాని తర్వాత లెట్స్ గో విత్ లైబిలిటీస్. ఈక్విటీ అండ్ లైబిలిటీ ఫస్ట్ ఏం చేస్తాం, ఈక్విటీ రాసుకోవాలి. ఓకేనా.
ఈక్విటీ రాసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను చెప్పాను, బి అనేవాడిది పేరెంట్ యొక్క ఈక్విటీ మాత్రం రాయాలి. వాడు ఎంత ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు. 7,000 రాసుకున్నాను. దాని తర్వాత పర్చేస్ కన్సిడరేషన్ కోసం నేను ఎంత ఇష్యూ చేస్తానో అది రాస్తాను. పర్చేస్ కన్సిడరేషన్ కోసం నేను ఎంత ఇష్యూ చేస్తున్నాను? 11,000 ఇష్యూ చేస్తున్నాను. అయితే ఈ 11,000లో నేను ఏం దేనికి రికార్డ్ చేయాలి? ఓన్లీ ఫేస్ వాల్యూకే రికార్డ్ చేయాలి. సెక్యూరిటీస్ ప్రీమియం ఏమి వెళ్తుంది? అదర్ ఈక్విటీలోకి వెళ్ళిపోద్ది. ఈక్విటీలో రాదు, అదర్ ఈక్విటీలోకి వెళ్తుంది. 5,500 ఇందులోకి వచ్చింది. ఆ తర్వాత ఇంకో 5,500 అనేది సెక్యూరిటీస్ ప్రీమియం, పైన పీసీలోంచి సెక్యూరిటీ ప్రీమియం. అదర్ ఈక్విటీ ఎవరిది రావాలి? ఓన్లీ పేరెంట్దే రావాలి. పేరెంట్ది ఎంత? 305. పేరెంట్ది ఎంతనన్నా 2,700. సో ఇది 12,500, ఇది 8,200. నెక్స్ట్ లైబిలిటీ చూడు. నాన్ కరెంట్ లైబిలిటీస్ ఎంత? ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఇద్దరికి కలిపి రాసుకుంటాను నేను. ఫైనాన్షియల్ లైబిలిటీస్. దాని తర్వాత ట్రేడ్ పేపర్స్ 1,000, 1,500. డన్. సో ఇప్పుడు క్యారింగ్ చేస్తే టోటల్ 30,020. ఇది 30,020 సరిపోయిందా? రెండు టాలీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నీకేం చెప్పాను? డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ అని చెప్పి నెంబర్ ఆఫ్ షేర్స్ రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంతనన్నా ఇందాక పీసీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చేశారు కదా, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్వల్ 2,500. అది డిస్క్లోజ్ చేసి చేస్తాం ఇక్కడ. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్వల్ టు ఎంతది? 2,000 లీగల్ పర్పస్ కోసం 2,500 షేర్స్ అని రాస్తాం. 2,500 ఇంటూ మార్కెట్ ప్రైస్ చేసినా ఇది రాదు. అది మనం మర్చిపోకు. ఎందుకు రాదంటే ఇట్స్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ బట్టి మనం డిస్క్లోజ్ చేస్తున్నాం అంతే. అది మనం ఎందుకంటే మనం ఆ లాజిక్లో మనం క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ సమ్ అయిపోయింది. సో ఈ సమ్మన్ అంతా మళ్ళీ మనం రీకాల్ చేసుకోవడానికి సింపుల్ కీ పాయింట్స్ కింద చెప్తున్నాం చూడు. పార్ట్ ఏలో కామన్ కంట్రోల్ అనేది ఉంది. అక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఏం తీసుకుంటాం? అసెట్స్, లైబిలిటీస్. కామన్ కంట్రోల్లో ఉన్నప్పుడు జస్ట్ కామన్ కంట్రోల్ అయితే రిజర్వ్స్ కూడా తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం. అసెట్స్ మైనస్ లైబిలిటీస్ మైనస్ రిజర్వ్స్ ఇస్తే అలాగా ఏది వస్తుంది? బీది వస్తుంది. ఈ రెండింటిని కలిపేస్తే ఈ రెండింటికి ఇచ్చే ఏంటది? నెట్ అసెట్స్. ఇండివిజువల్గా ఇందులో ఎంత వస్తుంది? 6,275 ఎంత వస్తుంది? 1 సెకండ్. సో ఇలా చేసినప్పుడు ఏమైందంటే నీకు కంపెనీలో నెట్ అసెట్స్ వస్తాయి. ఈ రెండు నెట్ అసెట్స్ని కలిపేసి ఒక టోటల్ తీసుకో. ఆ టోటల్ నువ్వు ఏం చేస్తావు అంటే ఇవి నెట్ అసెట్స్ నుంచి రిజర్వ్స్ మైనస్ చేసాను. రిజర్వ్స్ చేసేసాక మైనస్ సమ్ ఫిగర్స్ వస్తాయి కదా, ఈ రెండు ఫిగర్స్ని కలిపితే 13,000 వస్తుంది. ఆ 13,000ని నువ్వు ఇలా నెట్ అసెట్స్ రేషియోలో పనిచేస్తాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అది పీసీ కన్సిడరేషన్లో. నెక్స్ట్ ఏంటి? రివర్స్ ఎక్విజిషన్. ఇందులో రివర్స్ ఎక్విజిషన్ కాబట్టి ఎస్యూమ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద రేషియో ఆఫ్ ఏబిఎక్స్ విల్ గివ్ లీగల్ పీసీ. ఏం లేదు, మార్కెట్ వాల్యూ అంత ఇండివిజువల్ మార్కెట్ వాల్యూస్. ఏబి అనేవాడు ఏం తీసుకుంటున్నాడు? ఏని బీని కొనుక్కుంటున్నాడు కదా. కొనుక్కున్నప్పుడు ఏ యొక్క మార్కెట్ వాల్యూ 1,100 ఉంది, దీనిదేమో 1,400 ఉంది. డివైడ్ బై ఫేస్ వాల్యూ చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. షేర్స్ వచ్చేస్తాయి. వన్స్ యూ గెట్ ద షేర్స్నా ఆ తర్వాత మనం పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి హయ్యెస్ట్ పర్సంటేజ్ని బట్టి ప్రొపోర్షనల్ రేషియో చేసేస్తాం. దాని తర్వాత డీమిడ్ పీసీ ఎలా క్యాల్కులేట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ ఇన్ బిఎక్స్ లిమిటెడ్. మార్కెట్ ప్రైస్ ఏం తీసుకోవాలి? బిఎక్స్ లిమిటెడ్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ బై బిఎక్స్ లిమిటెడ్ అని చెప్పి అది ఎలా చేస్తాం? దాని ఓపెనింగ్ డివైడ్ బై దాని మెయిన్ కంట్రోల్, దాని కంట్రోల్ ఇంటూ మైనస్ 700 దాని ఓపెనింగ్. అంటే నీకు ఫార్ములా చెప్పాలంటే ఓపెనింగ్ డివైడెడ్ బై ఓపెనింగ్ షేర్స్ డివైడ్ బై 50% ఆఫ్ కంట్రోల్ మైనస్ ఓపెనింగ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ ఎవరిది తీసుకోవాలి? బి ఓడిది తీసుకోవాలి. బి యొక్క మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్వైరర్ ఆడు కాబట్టి. ఓకే. ఇంకోటి ఏంటంటే మార్కెట్ ప్రైస్ నీకు క్వశ్చన్లో ఇవ్వడు. మార్కెట్ ప్రైస్ని ఎలా కనుక్కుంటాం? ఫేర్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అని చెప్పి మల్టిప్లై చేసి యూ విల్ గెట్ ద మార్కెట్ ప్రైస్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ టెస్ట్. ఓకే. Before starting that, let me check. Concentration test. What is concentration test, right? కాన్సన్ట్రేషన్ టెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు మొత్తం టాపిక్ చాప్టర్ అంతా దేని మీద మాట్లాడుతున్నాం? ఒక కొత్త బిజినెస్ని మనం ఎక్వైరీ చేసుకుంటే ఏంటి అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ, థీమ్ అది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంది ఏం చేస్తారంటే ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకుంటారు. అయితే అది ఎక్వైర్ చేసుకున్న బిజినెస్ని ఎక్వైర్ చేస్తున్నావా లేదంటే అందులో ఉన్న అసెట్ని ఎక్వైర్ చేస్తున్నావా అన్నది పాయింట్. ఇప్పుడు చూడు ఎలా అంటే మన దగ్గర ఒక 100 crores వర్త్ బిజినెస్ని ఎక్వైర్ ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకుంటున్నాం. అందులో 90%
90 crore ఏంటంటే ఒక అసెట్ వాల్యూ అనమాట ఇది. మిగిలిన 10 crores మిగిలిన పార్ట్స్ మిగిలిన బిజినెస్కి వాల్యూ అది. అప్పుడు ఏమైంది, నువ్వు మేజర్ వాల్యూ అంతా పెట్టి ఒక అసెట్ని పర్చేజ్ చేస్తున్నట్టు కానీ ఒక అసెట్ని పర్చేజ్ చేస్తున్నట్టు కానీ ఒక బిజినెస్ని కాదు. సో ఇది తెలుసుకోవడం కోసం కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది వాడతాం. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే టెస్ట్ పాస్ అయ్యిద్దో, ఇన్ కేస్ ఇట్ ఈస్ పాస్, ఇట్ ఈస్ కాల్డ్ ఎసెట్ ఎక్విజిషన్, నాట్ బిజినెస్ టెస్ట్. అది బిజినెస్ కాదు, అది ఎసెట్ని ఎక్వైర్ చేస్తున్నట్టు. ఒకవేళ కాన్సన్ట్రేషన్ టెస్ట్ కనుక ఫెయిల్ అయితే అది నువ్వు ఎక్వైర్ చేసేది ఎసెట్ని కాదు, బిజినెస్ అని చెప్తాం. ఓకే, దట్స్ ఇట్. కాన్సెప్ట్ చూడు, ఇక్కడ అదే చెప్తుంది. కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఆప్షనల్ టెస్ట్, ఇది ఆప్షనల్ టెస్ట్. ఇది టెస్ట్ మీట్ అయితే ఏమని చెప్పాను, అది ఎసెట్ ఎక్విజిషన్ అని చెప్తాను. అప్పుడు ఏమైంది, అది ఎసెట్ ఎక్విజిషన్ అయితే ఇట్స్ నాట్ ఎ బిజినెస్. ఒకవేళ టెస్ట్ మీట్ అవ్వలేదు అనుకో, అప్పుడు మేబీ ఏ బిజినెస్. అప్పుడు ఏం చేస్తుంటే ఫర్దర్ టెస్టులు ఇంకా మిగిలిన టెస్టులు పెర్ఫామ్ చేస్తాం. ఓకే, మనం ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడు, ఎగ్జాంపుల్ ఏం అక్కర్లేదు, గదే అక్కడ పాయింట్. దీంట్లో ఇది ఎలా చేస్తామంటే స్టెప్స్. ఫస్ట్ లెటర్స్ ట్రై టు అండర్స్టాండ్ ది స్టెప్స్. ఏంటంటే అడ్జస్టెడ్ పీసీ. ఫస్ట్ స్టెప్ 1 ఏం క్యాలిక్యులేట్ చేయాలి, అడ్జస్టెడ్ పీసీ. వాట్ ఈజ్ అడ్జస్టెడ్ పీసీ? పీసీ పర్చేస్ కన్సిడరేషన్ పెయిడ్ ఫర్ వాల్యూ యాడింగ్ కోర్ అసెట్స్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ కోర్ అసెట్స్ ఎక్వైర్డ్. ఓకే, ద అడ్జస్టెడ్ పీసీ ఎలా వస్తుందంటే టోటల్ పీసీ ప్లస్ ఎన్సిఐ ప్లస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ క్యాష్ మైనస్ డిటిఏ ప్లస్ లయబిలిటీస్ ఎక్స్క్లూడింగ్ డిటిఎల్ చేస్తే ఏమొస్తుంది నీకు, అడ్జస్టెడ్ పీసీ వస్తుంది. దీన్ని మనం దేంతో ఇంటర్లింక్ చేసుకోవచ్చు అంటే సేమ్ దీన్నే మనం ఇది గుడ్ విల్ క్యాల్కులేషన్లో స్టెప్ 6లో చేసి వాళ్ళం కదా. ఎలాగా, పీసీ ప్లస్ ఎన్సిఐ ప్లస్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంటు మైనస్ ఐఎన్ఏ చేసి ఉంటాం. ఐఎన్ఏ అంటే ఏంటి, నెట్ అసెట్స్, అసెట్ అలాగే లయబిలిటీ ఉంటుంది. సో అసెట్స్ని మైనస్ చేస్తున్నాం, లయబిలిటీస్ని యాడ్ చేస్తున్నాం. వీ కెన్ ఇంటర్లింక్ టు దట్ వన్ అనమాట. అసెట్ అంటే ఏం తీసుకోవచ్చు, క్యాష్ డిటిఏ. లయబిలిటీస్ అంటే ఎక్స్క్లూడింగ్ డిటిఎల్ తీసుకోవాలి. ఓకేనా, ఇది ఫార్ములా, కొంచెం బై హార్ట్ చేయాల్సింది. ఇది ఫార్ములా అంటే లైక్ కైండ్ ఆఫ్. ఓకే, సో మళ్ళీ రివైజ్ చేద్దాం. చూడు, పీసీ ప్లస్ ఎన్సిఐ ప్లస్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ అసెట్స్ మైనస్ చేస్తుంది. అంటే ఏమి ఉంటాయి అసెట్స్, క్యాష్ డిటిఏ. దాని తర్వాత ప్లస్ లయబిలిటీస్ని యాడ్ చేయాలి ఎక్స్క్లూడింగ్ డిటిఎల్. ఆ తర్వాత ఏంటి, స్టెప్ 2 సింగిల్ మేజర్ క్లాస్ ఆఫ్ అసెట్స్. ఒక మేజర్ క్లాస్ ఆఫ్ అసెట్ ఏమైనా ఉంటే చూసి దాని తర్వాత కండక్ట్ ద టెస్ట్. ఎలా చేస్తావు, మేజర్ క్లాస్ ఆఫ్ అసెట్స్ డివైడెడ్ బై ఏం చేస్తావు, డివైడెడ్ బై అడ్జస్టెడ్ పీసీ ఇంటూ 100. దట్ ఈస్ ద ఫార్ములా. విత్ దిస్ లెట్ us try to solve one question. ఇది ఎగ్జాంపుల్ ఎల్డిఆర్ క్వశ్చన్ ఈ కాన్సన్ట్రేషన్ టెస్ట్ మీద. లెట్ us start. Entity A holds 20% interest in entity B. Subsequently, entity A further acquires 50% of share in entity B by paying 300 crores. ఎంటిటీ హోల్డ్స్ 20% ఇంట్రెస్ట్. ముందుగానే మనకి 20% ఇంట్రెస్ట్. మళ్ళీ సబ్సిక్వెంట్లీ మనం ఏం ఫర్దర్గా ఎంత ఎక్వైర్ చేసాం, 50%. ఓకే, ఈ షేర్ ఇన్ బి బై పేయింగ్ 300 crores. లెట్ us స్టార్ట్. సైమిల్టేనియస్గా ఆన్సర్ కూడా రాసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1 అడ్జస్టెడ్ పీసీ, ఫెయిర్ వాల్యూ ఆఫ్ గ్రాస్ అసెట్స్ ఎక్వైర్డ్. ఫెయిర్ వాల్యూ ఫస్ట్ ఏంటి, పర్చేస్ కన్సిడరేషన్. ఎప్పుడు ఎక్వైర్ చేసామంటే మనం చూడు, ఇది సబ్సిక్వెంట్లీ ఎక్వైర్డ్ ఎంటిటీ ఏ ఫర్దర్ 50% షేర్ ఇన్ బి 300 crores పే చేసాం పీసీ. ఓకే, ఎంత, 300 crores 50%. మనకి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ప్రీవియస్లీ మనకి ఎంత ఉంది ఇంట్రెస్ట్, దీంట్లో 20% ఇంట్రెస్ట్ ఉంది. ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. 20% కాస్ట్ ఎంతనన్నా చెప్పాడా, ఇదిగో చూడు. ద ఫెయిర్ ఫస్ట్ లెట్ మీ రీడ్ ద క్వశ్చన్. ఓకే, ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ఎక్వైర్డ్ అండ్ లయబిలిటీస్ అజ్యూమ్డ్ ఆర్ యాజ్ ఫాలోస్. బిల్డింగ్ ఎంత ఇచ్చాడు, 100 crores. అంటే ఇది మేజర్ క్లాస్ ఆఫ్ ద అసెట్ అనమాట. అది స్టెప్ 2లో పడిపోతుంది కదా. స్టెప్ 2 మేజర్ క్లాస్ ఆఫ్ అసెట్ బిల్డింగ్ 3000. ఎందుకంటే క్యాష్ ఏమో 200
ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఏమో 800, డిటిఎల్ ఏమో 150. అందరికన్నా ఎక్కువ వాల్యూ ఉంది బిల్డింగ్కే కదా, అదే మేజర్ క్లాస్ ఆఫ్ అసెట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ బి ఈజ్ 400 crores అట. అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎన్సీఏ యొక్క ఫేర్ వాల్యూ ఎంత ఇచ్చానన్నా 120 crores. ఓకే, ఎన్సీఏ 120 crores రాసేసుకున్నా. ఆ తర్వాత ఏంటి, ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్, ప్రీవియస్లీ హెల్డ్ యొక్క దాని ఇంట్రెస్ట్ ఫేర్ వాల్యూ ఎంతట 80 crores అట. ఓకే, ప్రీవియస్లీ హెల్డ్ ఇంట్రెస్ట్ 20%కి 80 crores. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం, ఎంటిటీ ఏ నీడ్స్ టు డిటర్మిన్ వెదర్ ఎక్విజిషన్ ఈజ్ అన్ అసెట్ ఎక్విజిషన్ యాజ్ పర్ ద కాన్సన్ట్రేషన్ టెస్ట్. అది అసెట్ ఎక్విజిషన్ నువ్వు చెప్తున్నావా కాన్సన్ట్రేషన్ టెస్ట్ ద్వారా? నేను చెప్తాను, వెయిట్ చేయి అని ఏం చేస్తాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి, క్యాష్ కావాలి. క్యాష్ ఎంతనన్నా, క్యాష్ ఎంత ఇచ్చాడు, 200 crores ఇచ్చాడు. ఓకే, 200 crores. లైబిలిటీస్ ఎంతనన్నా, ఫైనాన్షియల్ లైబిలిటీస్ 800 ఎక్స్క్లూడింగ్ డిటిఎల్. డిటిఎల్ కాకుండా ఇది 800 crores ఉంది, అందులో డిటిఎల్ అలాగే ఉండకూడదు, సో పట్టించుకోం మనం డిటిఎల్ని. సో ఇదంతా సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 1100 అడ్జస్టెడ్ పీసీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాన్సన్ట్రేట్ టెస్ట్. సింగిల్ మేజర్ క్లాస్ ఆఫ్ అసెట్ హౌ మచ్ రే, 1000. అడ్జస్టెడ్ పీసీ వాట్ ఈస్ దిస్ రే, అడ్జస్టెడ్ పీసీ 1100 ఇంటూ 100 చేస్తే 90.9% టెస్ట్ మెస్ట్. ఇది టెస్ట్ మీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ టెస్ట్ అనేది యాక్ట్లు ఎక్కడ చెప్పలేదు, కానీ ఐసీ వాడు ఎలా మీద చేస్తున్నాడంటే 90% అబవ్ ఉంటే అది కాన్సన్ట్రేషన్ టెస్ట్ మీట్ అయిపోయినట్టే, 90% ఆర్ అబవ్. సో ఇది 90% ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ మీట్ అయిపోయింది. మెట్ అయితే ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఎక్విజిషన్ ఆఫ్ అన్ అసెట్, ఇట్స్ నాట్ బిజినెస్. దట్స్ ఇట్, రైట్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడు, డిటర్మైనింగ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎ బిజినెస్ కాంబినేషన్ ట్రాన్సాక్షన్ అనేది మనం డిటర్మైన్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీని ఎక్వైర్ చేసాం అనుకో, బిజినెస్ కాంబినేషన్ పర్చేస్ కన్సిడరేషన్ అని కొంచెం పే చేస్తున్నాం. పే చేసేటప్పుడు ఏది బిజినెస్ పర్చేస్ కన్సిడరేషన్ కింద ట్రీట్ చేయాలని చెప్తున్నాడు. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కేసు ఉందనుకోండి, మురోనాల్ లిమిటెడ్ ఫైల్ కేస్ ఆన్ ఏకే లిమిటెడ్. ఓకేనా, ఇప్పుడు 2017లో వేశారు. అయితే 21లో ఆన్ 1st April 2021 ఏకే లిమిటెడ్ అక్వైర్డ్ మురోనాల్ లిమిటెడ్. ఓకే, ఈ ఆవిడ మన మీద కేసు వేసినప్పుడు ఓకే డన్ సిసి. అయితే కేస్ కంటింజెంట్ లయబిలిటీ ఎంత ఉందంటే ఈ రోజున ఆవిడ మృణాల్ అనేవాళ్ళు మన మీద కేసు వేశారు కదా, దాని కంటింజెంట్ లయబిలిటీ ఎంత అంటే 10 lakhs ఫేర్ వాల్యూ ఈ రోజున. అయితే నేను ఈ రోజున మృణాల్ లిమిటెడ్ కొనేసుకున్నా, దాని ఎంత మొత్తం 100 lakhs. అయితే మృణాల్ లిమిటెడ్ అక్వైర్డ్ అండర్ IND 103, ఓల్డ్ కేస్ సెటిల్డ్ ఎంత 10 lakhs. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ 100 lakhsని పర్చేస్ కన్సిడరేషన్ కింద చూపించకూడదు. ఇందులో కంటింజెంట్ లయబిలిటీ ఇప్పుడు ఎంత 10 lakhs తీసేసి మిగిలిన 90 lakhs పీసీ అని చూపించాలి. అదే చెప్తుంది ఈ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద కేస్. ఓకే చూడు, డిటర్మైనింగ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్ కాంబినేషన్ ట్రాన్సాక్షన్. ది ఎక్వైరీ మే హ్యావ్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్. ఇక్కడ ఏంటి ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్, ఆవిడ మన మీద కేసేసారు. అయితే ఐడెంటిఫై ఎనీ అమౌంట్, ఎక్వైరర్ షాల్ ఐడెంటిఫై ఎనీ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ఎక్వైరీ యాజ్ కన్సిడరేషన్ అండ్ ఎనీ అమౌంట్ విచ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఎక్వైరీ విత్ పీసీ ఫర్ సచ్ సెపరేట్ ట్రాన్సాక్షన్ షాల్ బి డిటెక్టెడ్ ఫ్రమ్ ద పీసీ అండ్ అకౌంటెడ్ సెపరేట్లీ. ఏమన్నా సెపరేట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే పర్చేస్ కన్సిడరేషన్ నుంచి అది తీసేసి మిగిలిన దాన్ని చూపించు అని చెప్తున్నాడు. డన్. లెట్ us గో విత్ నెక్స్ట్ కాన్సెప్ట్, రీఎక్వైర్డ్ రైట్స్. చూడే ఇక్కడ రీఎక్వైర్డ్స్ ఏంటంటే లెట్ us ట్రై టు ఈ కాన్సెప్ట్ను ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. రీఎక్వైర్డ్ రైట్స్ ఐఎన్ఈ ఏంటి, టేక్ ఓవర్ ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ని ఫేర్ వాల్యూ. ఇది కాదురా, వెయిట్ తడపడుతుంది కొంతగా. ఆన్ 1st April 2015 ఏకే సోల్డ్. అది ఇప్పుడు ఎవరు ఆకాష్ కొండ అయిన వాడు ఏం చేశాడంటే ఏకే సోల్డ్ ఒక ఫ్రాంచైజీని అదానీ లిమిటెడ్కి అమ్మేశాడు. దాన్ని ఎంతకు అమ్మేశాడు, 15 crores ఫర్ 15 years అని. ఓకేనా, అయితే ఇది అమ్మేసిన 6 years తర్వాత దాన్ని ఫ్రాంచైజ్ వాల్యూ ఎంత ఉంటుంది, 15 crore డివైడెడ్ బై దాన్ని ఓవర్ ద పీరియడ్ అమౌంట్ వచ్చేస్తే ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది, 15 crore డివైడ్ బై 15 అంటే 1 crore. అలాగే 6 years అయిపోయిన తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది, 9 crores ఉంటుంది. మిగిలిన 6 crores అమౌంటైజ్ అయిపోద్ది. ఓకేనా, అయితే ఆఫ్టర్ 6 years తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఏకే ఈజ్ అక్వైరింగ్ అదానీ లిమిటెడ్.
పర్చేస్ కన్సిడరేషన్ ఎంత 100 crores. అప్పుడు ఫ్రాంచైజీ ఫెయిర్ వాల్యూ ఎంతట ఈ రోజున చూసుకుంటే నువ్వు 2015 అమ్మిన ఫ్రాంచైజీ యొక్క వాల్యూ ఇప్పుడు ఎంత అంటే 16 crores. ఓకే 21కి. అయితే ఈ ఫ్రాంచైజ్ ఈ రోజున ఎంత ఉందంటే 21 crores. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు అదాని లిమిటెడ్ కొనుక్కునేటప్పుడు దాని వాల్యూ ఎంత అయిపోయిందంటే ఫ్రాంచైజ్ 9 crores. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎంత ఎక్స్ట్రా పే చేయాలి నేను 16 crores ఉంది కానీ దాని క్యారింగ్ అమౌంట్ ఎంత 9 crores. అంటే నేను అది కొనుక్కోవాలంటే నేను ఎంత ఎక్స్ట్రా పే చేయాలి 7 crores. ఇప్పుడు ఎలాంటిటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఈ కాంట్రాక్ట్ నేను క్యాన్సిల్ చేసేస్తే నేను పెనాల్టీ ఎంత పే చేయాలి ఎక్స్ట్రా బిఫోర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ క్యాన్సిల్ పేమెంట్. ఒకవేళ నేను ఆ క్యాన్సిల్ చేస్తే 8.5 crores పెనాల్టీ పే చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వీ విల్ కన్సిడర్. 7 crores తక్కువ 8.5 crores తక్కువ అంటే 7 crores తక్కువ. అప్పుడు ఏం చేస్తామంటే మొత్తం పర్చేస్ కన్సిడరేషన్ 100 crores ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ అని చెప్పి 7 crores తీసి మిగిలింది ఇండియాస్ 103 పర్చేస్ కన్సిడరేషన్ కింద 93 crores చూపిస్తాం. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రొవిజన్ ఫెయిర్ వాల్యూ మైనస్ క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ ఎంత అన్నా ఇక్కడ 16 crores. 16 crores మైనస్ క్యారింగ్ అమౌంట్ ఎంత 7 crores మైనస్ 7 క్యారింగ్ అమౌంట్ ఎంత 9 చేసేస్తే ఎంత వచ్చింది 7 crores. సో 7 crore ఆర్ పెనాల్టీ సెటిల్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ యూ విల్ కన్సిడర్ దట్ వన్. రిమైనింగ్ ఇండియాస్ 103 కింద చెప్తా. సో అదే చెప్తున్నాడు ఇక్కడ కాన్సెప్ట్ చూడు. సెటిల్మెంట్ అమౌంట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ నో కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఎజ్యూమ్ సెటిల్ ఎట్ ఫెయిర్ వాల్యూ. ఏ రిలేషన్షిప్ ఏమైనా ఒకవేళ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఉందంటే ఫెయిర్ వాల్యూ మైనస్ క్యారింగ్ అమౌంట్ ఆర్ సెటిల్మెంట్ అవుట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే దీని మీద ఒక సమ్ చూద్దాం. సమ్ ఎంతైతే ఇలిస్ట్రేషన్ 20 చూసా. ఇక్కడ ఏముంది ఏబీసీ లిమిటెడ్ acquires PQR Limited for a consideration of 1 crore 4 years ago. ABC Limited had granted 10-year license allowing PQR Limited to operate in Europe. అయితే మనం ఒక లైసెన్సు ఏబీసీ లిమిటెడ్ అనేవాడు ఏబీసీ లిమిటెడ్ అక్వైర్డ్ పీక్యూఆర్ లిమిటెడ్ ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ గ్రాంటెడ్. ఇక్కడ ఏం చేసింది ఏబీసీ లిమిటెడ్ గ్రాంట్ చేసింది లైసెన్స్ని పీక్యూఆర్కి. కాస్ట్ ఎంత కాస్ట్ ఆఫ్ ద లైసెన్స్ వాజ్ 2,50,000. ద కాంట్రాక్ట్ అలౌస్ ఎయిదర్ పార్టీ టు టెర్మినేట్ ద ఫ్రాంచైజ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ అన్ఎక్స్పైర్డ్ ఇనీషియల్ ఫీ ప్లస్ 20%. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఎంత పే చేయాలంటాడు చెప్పేసాడు క్లియర్గా చూడు. 20% at the date of acquisition the settlement amount is 1,80,000. పెనాల్టీ అంత పే చేయాలి ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే. అయితే ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ ఎక్వైర్డ్ పీక్యూఆర్ లిమిటెడ్ బికాస్ ఇట్ సీస్ హై పొటెన్షియల్ ఇన్ ద యూరోపియన్ మార్కెట్ wishes to exploit ABC Limited. Calculate that under current economic benefits and at current prices it could grant a 6-year franchise for a price of 4,50,000. It could be a grant of 6-year franchise for a price of 4,50,000. How is the license accounted as a part of business combination? ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాం లెట్ us స్టార్ట్ ఆన్సర్. ఫస్ట్ ఈ రోజున క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది నేను అమ్మింది ఎంతకు అమ్మిన కాస్ట్ 2,50,000కి అమ్మాను. ఎప్పుడు 10 years క్రితం. అంటే దాని లైఫ్ ఎంత 10 years. ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఎక్స్పైర్ అయిపోయింది 4 years ఆల్రెడీ అయిపోయింది. సో 2,50,000 ఇంటూ 4/10 ఎంత వచ్చింది చూడు 2,50,000 ఇంటూ 4/10 1 lakh అంటే 2.5 మైనస్ 2,50,000 అంటే 1,50,000 ఉంది ఈ రోజు దాని వాల్యూ. ఓకేనా. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లైసెన్స్ 1.5. అయితే దీని ఫెయిర్ వాల్యూ ఎంతంటే ఈ రోజున మార్కెట్లో 6-year ఫ్రాంచైజ్ ఫర్ ప్రైస్ ఆఫ్ 4,50,000. దాని ఫెయిర్ వాల్యూ ఈరోజు మార్కెట్లో 4,50,000. అంటే ఇప్పుడు మనకేం చెప్పాను ఫెయిర్ వాల్యూ మైనస్ క్యారింగ్ అమౌంట్ చేస్తే ఎంత ఉంది మైనస్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఫెయిర్ వాల్యూ మైనస్ క్యారింగ్ అమౌంట్ అంటే నేనప్పుడు నా అసెట్ వాల్యూ ఎంత 1.5 కానీ నేను ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే 4.5 అంటే నేను ఎక్సెస్ ఎంత పే చేయాలి 3 lakhs. ఓకే ఫెయిర్ వాల్యూ మైనస్ క్యారింగ్ అమౌంట్ 3 lakhs. ఒకవేళ నేను ఇప్పుడు క్యాన్సిల్ చేయాలనుకుంటే పెనాల్టీ ఎంత పే చేయాలట చెప్పాడుగా ఇక్కడ పెనాల్టీ అమౌంట్ 1,80,000. సో పెనాల్టీ 1,80,000. ఈ రెండిట్లో ఏదైతే లో దాన్ని కన్సిడర్ చేయాలి మనం విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వీ విల్ కన్సిడర్ దట్ వన్. 3 lakh or 1,80,000 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఈ రెండిట్లో లోవర్ అంటే ఏంటి ఇదే కదా 1.8. సో అది ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ కింద 1.8 ఛార్జ్ చేస్తాం. మిగిలిందేమో పీసీ. అసలు మొత్తం ఎంత కొన్నావు నువ్వు ఎసెట్ని ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 1 crore 1 crore లోంచి
ఇదన్నమాట ఆన్సర్. రిలేషన్షిప్ తీసేగా మిగిలింది 98.2, అది ఆన్సర్. ఓకేనా. లెట్ us go with next question, question number 1. In March 2018, Pharma Limited acquires Dorman Limited in a business combination. Pharma Limited acquires Dorman Limited in a business combination for a total cost of 12,000 lakhs. So, at the time, Dorman Limited assets and liabilities are as follows. Cash assets, cash or receivables, plant and equipment, deferred tax assets, liabilities. Okay, next. The plant and equipment has a fair value 1,800. సో దేని మీద అడ్జస్ట్మెంట్ చెప్తున్నాను, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ సమ్ అడ్జస్ట్మెంట్ ఉంది, దాని ఫేర్ వాల్యూ ఎంతట 800 lakhs. అండ్ ట్యాక్స్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ 6,000 lakhs. అంటే ఏంటి ట్యాక్స్ రిటర్న్ డౌన్ వాల్యూ అంటే ఏంటి, అది ట్యాక్స్ బేస్ ఇచ్చేసాడు నీకు క్వశ్చన్లో. ఓకే. ద రిసీవబుల్స్ అండ్ షార్ట్ టర్మ్ ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ నెట్ ఆఫ్ ఏ డౌట్ఫుల్ డెట్ అలవెన్స్ ఇస్ 300 lakhs. అసలు వాడు ఏమి అడిగాడు ఫస్ట్ చూద్దాం. యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద డెఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అంటే ఇది ఇండెక్స్ 12 carrying amount to tax based reference to detail అది arising from business combination do not offset trade deferred tax assets and liabilities. Okay, calculate the goodwill that should be accounted for consolidation. Goodwill ఒకటి డీటెయిల్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్లో యాక్చువల్లీ ఇక్కడ ట్యాక్స్ బేస్ని క్లియర్గా ఇచ్చేసాడు కాబట్టి నువ్వేమనుకుంటావు అంటే ఇది తీసుకుందాం అనుకుంటావు ట్యాక్స్ బేస్లో, కానీ అది తీసుకోకూడదు. లెట్ us go with క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఏంటి, బ్యాడ్ డెట్స్. ఇది రిలవెంట్ పాయింట్. బ్యాడ్ డెట్స్ ఆర్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ అండ్ వెన్ రిటర్న్ ఆఫ్ అగెన్స్ట్ ద అలవెన్స్ అకౌంట్ బై Dorman Limited. ఎంప్లాయీ బెనిఫిట్ లయబిలిటీస్ ఆర్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ వెన్ పెయిడ్. Dorman Limited, one second wait. Dorman Limited owns a popular brand name that meets the recognition criteria for intangible assets under India's 103 business combination. Independent valuers have attributed a fair value of 4,300 lakhs for the brand. However, the brand does not have any cost for tax purposes. However, the brand does not have any cost for the tax purpose and no tax deductions are available for the same. The tax rate is 30% and can be considered for all the items. Assume that unless otherwise stated, all the items have a fair value and tax base equal to their carrying amounts at the acquisition date. You are required to calculate. So నార్మల్గా ఏం చేస్తాం, యాజ్ పర్ ఇండియా స్టాలో చేయాలంటే నీకు ఫేర్ వాల్యూ క్యారింగ్ అమౌంట్స్ ఏమేమి ఐటమ్స్ డిఫర్ అవుతున్నాయో వాటిని తీసుకుంటాం కన్సిడరేషన్లోకి. ఇక్కడ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఒకటి వచ్చింది, ఇంకోటి ఏంటంటే బ్రాండ్ నేమ్ అనేది ఒకటి వచ్చింది చూడు ఇక్కడ, ద బ్రాండ్ నేమ్ దట్ మీన్స్ ద రికగ్నిషన్ క్రైటీరియా. ఇప్పుడు దాని ఫేర్ వాల్యూ ఇచ్చాడు, దీనిది కూడా పీపీది ఇచ్చాడు. సో బ్రాండ్ నేమ్ అనేది క్వశ్చన్ అక్కడ బ్యాలెన్స్ షీట్లోనే లేదు, ఇప్పుడు నేను రాశాను ఇక్కడ బ్రాండ్ నేమ్. ఓకేనా, డన్. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. వాడు ఏమి ఇచ్చాడు, ట్యాక్స్ బేస్ రిటర్న్ అని చెప్పి 6,000 ఇచ్చాడు. అదేంటి అక్కడ క్వశ్చన్లోనే ట్యాక్స్ బేస్ ఇచ్చేసాడు. ఓకే, 6,000 అని ట్యాక్స్ బేస్ ఇచ్చేసాడు. కానీ మనం ఏం చేసుకుంటాం ఎప్పుడు కూడా నార్మల్ అప్రోచ్ ప్రకారం లెట్ us రైట్ ద ఆన్సర్, క్యాల్కులేషన్ ఆఫ్ డిటీ డిఫర్ ట్యాక్స్ ఆన్ బిజినెస్ కాంబినేషన్ అని చెప్పి క్యారింగ్ వాల్యూ ఫేస్ ట్యాక్స్ బేస్ డిఫరెన్స్ టీటీఆర్. అయితే క్యారింగ్ అమౌంట్ మన బుక్స్లో ఏమి చేసుకుంటాం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం మార్కెట్ కండిషన్. అంటే ఫేర్ వాల్యూ మనం క్యారింగ్ అమౌంట్ ఎప్పుడు కూడా ఫేర్ వాల్యూకి ఉంటుంది. ఓకేనా, పీపీ ఎంత ఇచ్చాడు ఫేర్ వాల్యూ నీకు మార్కెట్లో 8,000 ఇచ్చాడు. సరేనా, చూడు ఫేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు అన్న, 8,000 lakhs ఇచ్చాడు. ఓకే, ఫేర్ వాల్యూ 8,000. అయితే ట్యాక్స్ బేస్లో ఇప్పుడు ఏం తీసుకోవాలి, క్యారింగ్ అమౌంట్ నీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు. అదే తీసుకుంటావా, ఈ ట్యాక్స్ బేస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చింది తీసుకుంటావా అంటే యాక్చువల్గా అయితే మనం ఇదే తీసుకోవాలి ట్యాక్స్ బేస్. కాకపోతే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇది తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం అంటే చూడు, వై యూఆర్ టేకింగ్ చూడు 7,000. ఇది ఎందుకంటే చూడు నార్మల్గా క్యారింగ్ అమౌంట్ ట్యాక్స్ బేస్ పీపీ అనేది ఒకవేళ మనం ట్యాక్స్ బేస్ ప్రకారంగా 6,000 తీసుకున్నాం అనుకో, క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది నార్మల్గా 7,000 ప్రీవియస్లీ ఉందనుకో, ఇప్పుడు ఫెయిర్ వాల్యూ కాకుండా ప్రీవియస్లీ. అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది, 1,000 మీద 30% ట్యాక్స్ కడితే ఎంత అవుతుంది, 300 వస్తుంది. ఈ 300 ఇదేంటి నీ అసెట్, ఇదేంటి పీపీ కదా, పీపీ అంటే టువర్డ్స్ ట్యాక్స్ బేస్ తగ్గుతుంది. అంటే వెన్ యువర్ అసెట్ ఈస్ డిక్రీజింగ్ ఇట్ ఈస్ ఏ డిటిఎల్ ఎంత క్రియేట్ అవుతుంది 300. ఈ 300 తెచ్చి ఆ పర్టికులర్ ఎక్కడ పెడతావు, డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ అంటాం. అయితే అక్కడ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు చూడు, డిఫర్ ట్యాక్స్ లయబిలిటీ 300 lakhs ఇచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటి, వాడు ఆల్రెడీ ఏదైతే క్వశ్చన్లో చెప్తున్నాడో 6,000 ట్యాక్స్ బేస్ దానికి ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసాడు. ఇప్పుడు దానికి మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఏదైతే క్యారింగ్ వాల్యూ ఉందో బుక్స్ అది దానికి రికార్డ్ చేసుకో.
ఓకేనా, అది మెయిన్, ఇది ట్రిక్కీ ఇందులో క్వశ్చన్లో ఫోకస్ చేయి. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత, 1000 రూపీస్. మళ్ళీ టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి ఎసెట్ తగ్గుతుంది. ఎసెట్ తగ్గితే ఏమవుతుంది, టీటీఎల్ క్రియేట్ అవుతుంది, 30% 300. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ చూడు. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ ఎంత చెప్పాడు క్వశ్చన్లో, ఇక్కడ పాయింట్లో చెప్పాడు. దాని బ్రాండ్ నేమ్ యొక్క ఫేర్ వాల్యూ ఎంతట, 4300 అంట. ఓకే, బ్రాండ్ నేమ్ 4300 ఫేర్ వాల్యూ. అయితే వాడు ఏం చెప్పాడు, హౌ ఎవర్ ద బ్రాండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాస్ట్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ అండ్ నో ట్యాక్స్ డిడక్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద సేమ్. అయితే వాడు ఏమంటున్నాడంటే, నువ్వు బ్రాండ్ నేమ్ని ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎప్పుడు కూడా అలౌ చేయడం చెప్పేస్తున్నాడు. సో అది ఎప్పటికీ అలౌ చేయడం అంటే దాని అర్థం ఏంటి, ఏమనుకో నువ్వు ఎప్పటికీ అలౌ చేయడంట. అంటే ఇది దిస్ ఈజ్ అదర్ దెన్ టెంపరీ డిఫరెన్స్. అదర్ దెన్ టెంపరీ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏమైంది, క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ బేస్ అయినప్పుడు నీకు ఏమైంది, డిఫరెంట్ ట్యాక్స్ అనేది క్రియేట్ అవ్వదు నార్మల్గా అయితే. బట్ మన ఐసీ వాడు ఏం చేశాడంటే దీన్ని, ఈ పాయింట్ని ఇగ్నోర్ చేసాడు, కంప్లీట్గా ఇగ్నోర్ చేసి నార్మల్గా చేసేసాడు. మన బుక్స్లో ట్యాక్స్ వాడు దాన్ని అలౌ చేయలేదు. సో మన దాంట్లో బ్రాండ్ నేమ్ ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు ఏమైంది, టువర్డ్స్ ట్యాక్స్ బేస్ కాబట్టి నీ బ్రాండ్ నేమ్ అనే అసెట్ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది, 4300 డిఫరెన్స్ వస్తుంది. డన్, చూడు 4300. సో దీని మీద డిఫర్ ట్యాక్స్ ఎంత, 30% అంటే 1290. రైట్. సో ఇప్పుడు నీ డిటిఎల్ ఎంత క్రియేట్ అవుతుంది, ఇది డిటిఎల్ఏ చూడు, ఇది డిటిఎల్ఏ. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత వచ్చింది, 1590. ఇది కూడా ఇంపార్టెంట్ ట్రిక్కీ పాయింట్ ఇక్కడ. ఐసీఏ వర్డ్ యాజ్ పర్ ఐసీఏ మనం చేసింది ఇది. నార్మల్గా అయితే ఇక్కడ అసలు డిఫర్ ట్యాక్స్ క్రియేట్ అవ్వదు. ఓకే, సో డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత వచ్చింది, 1590. నెక్స్ట్ ఏమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద గుడ్ విల్ దట్ షుడ్ బి అకౌంటెడ్ ఆన్ కన్సాలిడేషన్. గుడ్ విల్ ఏం రిపోర్ట్ చేస్తాం, ఫస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ ఎంతనన్నా, పర్చేస్ కన్సిడరేషనా, పీసీ ఎక్కడ చెప్పాడు పీసీ, 1 సెకండ్ బాగా పైన ఇచ్చా చూడు. ఇన్ ద March 2018 ఫార్మా లిమిటెడ్ అక్వైర్స్ డెవలప్మెంట్ బిజినెస్ కాంబినేషన్ ఎంతనంట, 12,000. సో బిజినెస్ కాంబినేషన్ 12,000 మనకు ఉంది. ఎంసీఐ గురించి ఏం చెప్పలేదు. ఎంత కొన్నాం మనం ఫర్ టోటల్ కాస్ట్, ఎంత పర్సెంట్ అని చెప్పాడు, అక్వైర్స్ బిజినెస్ కాంబినేషన్ కంప్లీట్గా ఎక్వైర్ చేసేసుకున్నాడు 100%. సో పీసీ 100%కి 12,000 పే చేస్తాడు. ఎన్సీఏ లేదు. ఐఎన్ఏ ఎంత, ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఓకే, లేటెస్ట్ స్టార్ట్. క్యాష్ ఎంత ఉంది, 780 ఉంది. దాని తర్వాత ఇదంతా మైనస్ అరేంజ్ చేస్తాం. షుడే క్యాష్ ఎంత ఉంది, 780. డన్. నెక్స్ట్ రిసీవబుల్స్ 5,200. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఫెయిర్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకు ఆల్రెడీ క్వశ్చన్లో, ఫెయిర్ వాల్యూ 8,000 ఇచ్చాడు, 8,000. దాని తర్వాత డెఫర్ ట్యాక్స్ ఎంత, 360. దాని తర్వాత వచ్చేసి డెఫర్ ట్యాక్స్ అసెట్. దాని తర్వాత లైబిలిటీస్, టువర్డ్స్ లైబిలిటీస్ ఎంత, ఫస్ట్ పేయబుల్స్ ఏమో 1050 మైనస్. దాని తర్వాత బారోయింగ్స్ 4,900 మైనస్. దాని తర్వాత ఎంప్లాయీ ఎంటైటిల్మెంట్స్ 900 మైనస్. దాని తర్వాత డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ 300. ఓకే, ఆ తర్వాత డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ మొత్తం ఎంత ఉంది, ఇప్పుడు చేసాం కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది 1590. ఇప్పుడు ఎంత అడ్జస్ట్ క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది, 9900 నెగిటివ్ బ్యాలెన్స్, సారీ 9,900. దాన్నే ఐడెంటిఫైడ్ నెట్ అసెట్స్ మైనస్ చేస్తే ఇప్పుడు గుడ్ విల్ ఎంత వచ్చింది, 2,100. దట్స్ ఇట్. లెట్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ 27. ఇది జస్ట్ హోంవర్క్స్ అమ్మా, అదే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చిన్న పాయింట్ అంతే. నీకు స్టార్టింగ్ కాన్సెప్ట్ బుక్లో ఇది చూపించాను కదా ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా, ప్రీ కాంబినేషన్ ఆఫ్ ఎస్పీపీ ఆన్వర్డ్స్ అవార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఒరిజినల్ ఎస్పీపీ into expired period divided by total vesting period or total revised vesting period, whichever is higher. ఓకేనా. అయితే నీకు ఆ ఫార్ములా ఉంది కదా నీ దగ్గర ఆల్రెడీ. ఇప్పుడు క్వశ్చన్ చూడు, గ్రీన్ లిమిటెడ్ అక్వైర్డ్, ఏం లేదు క్వశ్చన్, డైరెక్ట్ ఫార్మేట్ చేసేస్తాం చూడు. ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఇంటూ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ పీరియడ్ డివైడ్ బై total original vesting period or revised vesting period, original vesting period or revised vesting period ఏదైతే హయ్యర్ అది తీసుకుంటాం. ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఎంత క్వశ్చన్లో,
ఇదంతా అనవసరం. మొత్తం గ్రీన్ లిమిటెడ్ ఎక్వైర్డ్ ద పొల్యూషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అరేంజ్మెంట్. గ్రీన్ లిమిటెడ్ హ్యాడ్ టు రీప్లేస్ ద పొల్యూషన్ లిమిటెడ్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ సెటిల్డ్ అవార్డ్. ద ఒరిజినల్ అవార్డ్స్ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చేసాడు కదా నాన్న ఇక్కడ. ఒరిజినల్ అవార్డ్స్ ఎంత? 500 అట. ఓకే, 500 ఇంటూ ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంత అట? ఒరిజినల్ అవార్డ్స్ స్పెసిఫిక్ వెస్టింగ్ పీరియడ్ మొత్తం 5 years. ఓకే, ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఎంత? 5 years. ఆర్ రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ ఎంత? అందులో ఆల్రెడీ ఎక్స్పైర్డ్ 2 years ఆఫ్ సర్వీస్. ఓకే, 2 ఎక్స్పైర్డ్ పీరియడ్ అయిపోయింది. ఆ తర్వాత ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఏమో 5 years. ఆర్ అండర్ ద రీప్లేస్మెంట్ అవార్డ్స్ ద వెస్టింగ్ పీరియడ్ వాజ్ రెడ్యూస్డ్ టు 3 years. అంటే 5 years నుంచి 2 years రెడ్యూస్ అయిందంటే ఎంత? ఇప్పుడు రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ 3 years ఆర్ 3 years. విచ్ ఎవర్ హయ్యర్ అంటే ఏంటి? 5 తీసుకుంటాం. అంటే ఏంటి? 500 ఇంటూ 2 డివైడెడ్ బై 5 ఎంతనన్నా? 500 ఇంటూ 2 డివైడెడ్ బై 5 200. సో ఇది ఏంటంట? ప్రీ కాంబినేషన్ ఎస్బిపి అని చెప్పి ఇది పర్చేస్ కన్సిడరేషన్లో ఇంక్లూడ్ అవుద్ది. చూడు, అది చెప్తున్నాడు పాయింట్. అకార్డింగ్లీ 200 విల్ బీ కన్సిడర్డ్ ఎస్ ప్రీ కాంబినేషన్ సర్వీసెస్ అండ్ విల్ బీ ఇంక్లూడ్ ఇన్ ద పర్చేస్ కన్సిడరేషన్. ఇంకా మొత్తం రీప్లేస్మెంట్ అవ్వడం తర్వాత ఎంత ఇచ్చాడు? 600. సో నువ్వేం చేస్తావు అంటే ఆల్రెడీ ప్రీ కాంబినేషన్ ఎంత రికార్డ్ చేసేసావు చూడన్నా ఇది. చూడు, ఇప్పుడు ప్రీవియస్గా 600 అన్న, ఇప్పుడు అందులోంచి మొత్తం రీప్లేస్మెంట్ అందులో ఆల్రెడీ 200 అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత ఉంది? 4. ఇవి రిమైనింగ్ పీరియడ్ ఇటు రెడ్యూస్డ్ పీరియడ్ ఫర్ 3 years. మొత్తం ఇప్పుడు రెడ్యూస్డ్ పీరియడ్ అంతా 3 years దాని లైఫ్, అంతే కదా? వెయిట్, చూడు, 5 years నుంచి దాని లైఫ్ని ఎంతకు తీసుకొచ్చేసాం? 3 years తీసుకొచ్చేసాం. ఆ 3 yearsలో ఆల్రెడీ 2 years ఎక్స్పైర్ అయిపోయింది. అంటే మిగిలిన 1 year ఎక్స్పైర్ అయిందా? ఏంది ఇది? 1 second మొత్తం ఇక్కడ అంత ఏం ఆలోచించుకో. ఆడు క్వశ్చన్ డైరెక్ట్ చెప్పేశాడు కదా. ఏమని? ఇది మధ్యలో పోయింది. క్వశ్చన్లోనే వెస్టింగ్ పీరియడ్ రెడ్యూస్ టు 2 years అని అన్నాడు. సో మనం ఏం చేస్తామంటే సో వాడు క్వశ్చన్లోనే క్లియర్గా చెప్పాడు ఇక్కడ రెడ్యూస్ టు 2 years అన్నాడు. సో ఇంక మిగిలిన పీరియడ్ ఎంత ఉంది? మొత్తం రిమైనింగ్ 400ని రిమైనింగ్ పీరియడ్స్లో వెస్టింగ్ చేసుకుంటాడు. పెర్ ఇయర్ 200 చొప్పున చూపించుకుంటాం, అంతే, క్లోజ్. సో రిమైనింగ్ 4ని వెస్టింగ్ పీరియడ్ 2 yearsకి కాంపెన్సేషన్ అలోకేట్ చేసుకుంటుంటాం పోస్ట్ కాంబినేషన్ పీరియడ్ అని. సో లెట్ us go with the next question, illustration 28. ఓకేనా? P, a real estate company acquires Q, another construction company which has an existing equity settled share-based payment scheme. The awards vest after 5 years, 5 years at a period. At the acquisition date, company Q's employees have all rendered 2 years of service. Already 2 years service చేస్తారు. None of the awards are vested at the acquisition date. P did not replace the existing share-based payment scheme but reduced the remaining vesting period from 3 years to 2 years. ఇప్పుడు revised vesting period ఎంత? 2 years. Okay. Company P determined that the market-based measure of the award at the acquisition date is 500. Original vesting period and the market-based award now connected to desktop C879 at the acquisition date is 500. Okay. Based on the measurement principles and conditions at the acquisition date as per IND 102. సో మనం ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఇది ఎంత దేనికి సంబంధించి కండిషన్? ద ఎక్విజిషన్ డేట్. కొన్నప్పుడు ఇలా చూపిస్తావు, పీసీలో చూపిస్తాము. ఎస్బిపి అవార్డు గురించి మాట్లాడుతున్నాడు. మనకు ఫార్ములా ఏం తెలుసు? ఒరిజినల్ అవార్డ్ ఇంటూ ఎక్స్పైర్డ్ డివైడెడ్ బై ఒరిజినల్ పీరియడ్ ఆర్ రివైజ్డ్ వెస్టింగ్ పీరియడ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఒరిజినల్ పీరియడ్, ఒరిజినల్ ఎంత ఆల్రెడీ? ఇక్కడ చెప్పాడుగా అవార్డు 500 అట. ఓకే, ఒరిజినల్ అవార్డు 500 దాని ఇంటూ ఎక్స్పైర్డ్ పీరియడ్ ఆల్రెడీ వెస్టింగ్ పీరియడ్ ఫ్రమ్ రెండెడ్ 2 years, అలా 2 years అయిపోయింది, డివైడెడ్ బై ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్ ఏమో 5 years. ఓకే, 5 ఆర్ రెడ్యూస్ టు 2 years విచ్ ఎవర్ హయ్యర్ కాబట్టి 5 తీసుకుంటాం. సో 500 ఇంటూ 2 డివైడ్ బై 5 హౌ మచ్ రా? 500 ఇంటూ 2 డివైడ్ బై 5 ఈజ్ 200. డన్. సో చూడు, to 200 which will be included in the pre-combination period and allocated to NSA on the acquisition date. The amount is
బేస్డ్ ఆన్ ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్. ఇది ప్రీ కాంబినేషన్ పీరియడ్, ఇది పీసీఏలో ఇంక్లూడ్ చేస్తున్నాం. దాని తర్వాత రిమైనింగ్ ఎక్స్పెన్స్ ఎంత 300ని అమౌంటైజ్డ్ ఓవర్ ద వెస్టింగ్ పీరియడ్ ఆఫ్ 2 years. రిమైనింగ్ పీరియడ్లో అది ఏమైతే ఎక్స్పెన్సెస్ కింద అమౌంటైజ్ చేసుకుంటాం రిమైనింగ్. అంతే కదా, మొత్తం 500లో ఆల్రెడీ 200 తీసేస్తే ఇంక మిగిలింది ఎంత ఉందన్న 300 ఉంది. ఇది ఓవర్ ద పీరియడ్ మనం అమౌంటైజ్ చేసుకుంటాం 2 years. డన్.